అందరికీ నమస్కారం. ఇయాల మేడం 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 చెప్పండి సార్. మీకోసం ఒక గెస్ట్ వచ్చారు. ఎవరు? బుజ్జి 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 ఎట్లున్నావు? నేను మంచిగానే ఉన్నా. అవును, నువ్వెట్లున్నావు? మన దోస్తులు ఎట్లున్నారు? ఒక్క నిమిషం. నమస్తే దోస్తులు, అంత మంచిదేనా? మీకు చెప్పకుండా వేయనందుకు హృదయపూర్వక శుభాకాంక్షలు. హృదయపూర్వక శుభాకాంక్షలు కాదు, క్షమాపణలు. క్షమాపణలా? గట్ల కూడా అంటారా ఈ మధ్య? ఎవరిని గవే గవే క్షమాపణలు. ఆవు బుజ్జి, మరి ఏమైనా వార్తలు పట్టుకొచ్చినావా మాకు? నీకు మన ఫ్రెండ్స్ కు అందరికి మస్తు వార్తలు పట్టుకొచ్చిన, మంచి మంచి వార్తలు. ఏం చేసినావు ఇంటికాడ చెప్పి వీళ్ళకు? ఇగో సీఎం రేవంత్ సార్ తోటి నేను వాళ్ళ దగ్గరికేనా ఏడికంటే మన వరదలు వచ్చింది చూసిన గడికో ఈ సాయం చేసిన నేను. ఇంకా బుజ్జి? ఇంకా అయిపోయినాక వినాయక చవితి వచ్చింది కదా, ఆ వినాయక చవితికి పోయి మస్తు ఎంజాయ్ చేసిన ఇంటికాడ. అందుకేనా మంచి తప్పించినావు రోజు? మంచిగా అనిపించింది. మా ఊర్లో వినాయకుడు మంచి మంచి వినాయకులు పెట్టిర్రు, అందరం కలిసి పెట్టుకున్నాం, మంచిగా అనిపించింది. కానీ ఒకటి ఏంటంటే వదిలిపెట్టి పోయినందుకు ఎంతో కొంత బాధ అనిపించి ఇక మళ్ళా ఉండబుద్ధి కాక జల్దూరికి వచ్చిన. అందుకని చేసినావు బుజ్జి. మరి ఇలా వార్తలు ఏందో తెలుసా నీకు? ఏంటి? నువ్వు మీ ఊర్లో వినాయకుడు హిందువులే పెట్టిర్రా అందరు పెట్టిర్రా? హిందువులే పెడతారు, ఇంకోళ్ళు పెడతారు. కానీ ఇక్కడ ఒక చిత్రమైన ముచ్చట జరిగింది. నేను ఇలా ఆఫీస్కి రాగా అదే ముచ్చట తీసుకొచ్చింది ఇలా ఈను వాళ్ళతో పాటు. ఏం జరిగింది జల్ది చెప్పు. అందరికీ నమస్కారం. ఇవాళ ఒక చిత్రమైన ముచ్చట తీసుకొచ్చినలా గదేందంటే, నేను రోడ్డు పోంటి రాగా ఒక ముచ్చట కనిపించింది నాకు. అయితే మన హిందువులే గణపయ్యని పెట్టరుల్లా, ముస్లింలు కూడా పెట్టిర్రు అనేది నేను ఇలా కళ్ళతోనే చూసిన. అయితే ఒక పిల్లగాడు మొహమ్మద్ సిద్దిక్ అట, ఆయన టెక్సాస్లో ఉంటాడు. ఎప్పుడో గణపతి పండుగకి ఒకటేసారి వస్తాడట మన హైదరాబాద్కి. రామ్నగర్లా గణపతి పెట్టిండట ఆయన ఏంటంటే 3 నెలల ముందు వస్తాడు హైదరాబాద్కి. వచ్చి గణపతి పనులు అన్నీ చూసుకొని మంచిగా గణపతిని పెడతాడు గణపతి పండుగకి. ఆయన చూస్తే నాకు భలే చిత్రం అనిపించింది. ఇంకా ఆయన ఒక్కడే కాదు, ఆయన ఫ్రెండ్స్ క్రిస్టియన్స్ అట, హిందువులట, ముస్లింలట. అసలు ఎంత గమ్మత్ అనిపించింది అంటే అందరూ ఐకమత్యం అనేది నేను ఇక్కడనే చూసిన, ఏడ కూడా చూడలే. మన పండుగలు కూడా అందరు జరుపుకుంటారు అనేది నేనైతే ఏళ్ళనే చూసిన. అందుకే ఇది పట్టుకొచ్చిన. నాకు ఎంత గమ్మత్ అనిపించింది అంటే ఆ బస్తీ ఓళ్ళు కూడా నాట 26 అడుగుల గణపతి. అయితే మనం తీసుకుపోగా వైర్లో ఏదో ఒకటి తెగుతాయి, బాగా మంది లొలి పెట్టుకుంటారు వైర్లు తెగినాయి కరెంటు పోయిందని. కానీ ఆ బస్తీ వాళ్ళు కూడా తోడ్పడతారట ఇళ్ళకి. ఎంత మంచి పని అయితే వాళ్ళు తోడ్పడుతుర్రులా. మళ్ళా వాళ్ళు లడ్డు కూడా 555 కేజీలు పెడతారట. ఇది హైదరాబాద్లో రికార్డు కూడా అన్నట్టుల్లా. ఆ లడ్డు కూడా వేలం పాట కూడా ఏరట, అందరికి పంచుతారట. అంత మంచి వ్యక్తులు అనిపించింది నాకు కూడా. వాళ్ళ అమ్మ నాన్నలు కూడా ఏం కూడా అన్నారట, మరి మన హిందువులం కాదని, అన్ని పండుగలు ఒకటే అని చెప్తారట వాళ్ళ అమ్మ నాన్న కూడా. ఎంత మంచిగుల్లా, భారతీయులు అంటే ఇదేగా అనిపించింది నాకు. ఆయన గిరి కూడా చెప్పిండటుల్లా, మీరు మతాలు కులాలు పక్కకెట్టి మానవత్వంతో ఉండుర్రి, అన్ని మంచి జరుగుతాయి అని చెప్పిండట. నేను ఇవన్నీ ఆలోచించిన, మరి ఇవన్నీ ఎందుకు పెట్టిండు, ఏదో కారణం ఉంటది కదా అని ఆలోచిస్తే వాళ్ళని అడిగిన అక్కడ ఇంత జరుగుతుంది, దీని వెనుక కారణం ఏంటంటే ఆయన చిన్నప్పుడు అట ఒకటి అనుకుందట, ఒక చిన్న పర్సనల్ ఇన్సిడెంట్ జరిగిందట. దానివల్ల ఇదంతా 2007 నుండి 2024 దాకా ప్రతి సంవత్సరం గణపతి పెట్టిండట. నాకు ఇదంతా చూసి మీకు చెప్పాలనిపించింది, మన భారతీయులు అందరు ఒకటే అని మళ్ళా నిరూపించారు ఇల్లు. ఏమనిపించింది బుజ్జి? అబ్బా ఇంత జరిగిందా, మస్తు అనిపించింది. ఇగో కలిసి ఉంటే కలసుకం అన్నట్టు మీరు కూడా మనందరం కుల మత భేదాలు లేకుండా కలిసి ఉండాలిలా. కలిసి ఉంటేనే మంచిగా కదా బుజ్జి, అందరు ఒకటే, కులం మతం ఏది లేదు, అన్ని పండుగలు ఒకటే, అన్ని దేవుళ్ళు ఒకటే కా బుజ్జి? అంతే, మీరు కూడా కోపాలు అవటి పక్కన పెట్టి ప్రేమానురాగాలతో కలిసి ఉండుర్రి. కలిసి ఉంటే కలసుకం, భారతదేశం అంతా శాంతియుతంగా ఉంటుంది. అవును, వీఆర్ ప్రౌడ్ టు బి అన్ ఇండియన్స్. మళ్ళా కదా బుజ్జి? అవు ఇది ఉల్లయ్యలటి ముచ్చట. నాకైతే ఈ ముచ్చట గమ్మత్ అనిపించి ముంగడి పట్టుకొచ్చిన. మళ్ళొక్క మంచి ముచ్చటతో మేము ముంగడికి వస్తా. గంట వరకు చూసుకుంటూనే ఉండుర్రి మన వంశీ టీవీ ఛానల్. బాయ్ బాయ్.